హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఏకాదశి రోజు సాయంత్రం వీడియో అండి. ఇంకా సాయంత్రం కూడా దీపం పెట్టుకొని దేవుడికి నైవేద్యంగా నేనైతే సేమియా పాయసం చేసుకుందామని సేమియాలు అయితే వేడి చేస్తున్నాను. చూడండి, వేయించుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు కొంచెం మీ లైక్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి చూపిస్తుంది, ఓకేనా? ఇంకా పాయసం కోసం అయితే అవి వేయించి పక్కకు పెట్టుకొని ఇంకా పాలైతే పెట్టుకున్నా. ఇంకా కొంచెం టీ తాగుదాం అనేసి మరో పక్క టీ అయితే పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక మా ఆయనకి నేను సేమియా చేసినప్పుడు ఖచ్చితంగా పూరీలు చేయాలి. ఎందుకంటే ఆయనకు సేమియాలో పూరీలు అంటే చాలా ఇష్టం. ఇంకా పిండి అయితే పాలు కాగేలోపు ఇంకా పిండి అయితే కలుపుతున్నా. ఇంకా నేను ఈ పిండిలో కొంచెం ఆయిల్ వేసుకున్నా, ఎందుకంటే పూరీలు చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్, పొంగుతూ వస్తాయి పూరీలు. ఇంకా పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నా. ఇంక ఈలోపు టీ కూడా అయింది ఫ్రెండ్స్. ఇంకా టీ తాగి ఇంకా ఈ రెండు ఇంక చేయాలి. సేమియా కోసం కూడా పాలు అయితే వేడైపోయినాయి, ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా పాలైతే వేడైనాయి. ఇక ముందుగా నేను వేయించి పెట్టుకున్నాను కదా సేమియా, ఇంకా ఆ సేమియాని అయితే ఇందులో వేసుకుంటున్నా. చూడండి, ఎప్పుడు సేమియా చేసినా ఖచ్చితంగా నేనైతే పూరి చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆలు కుర్మానో పప్పునో చట్నీతో తింటారు కదా పూరి, ఒక్కసారి సేమియాతోటి పూరి తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇప్పుడు ఇందులోకి చక్కెర అయితే వేయలేదు. ఇంకా ఒక పక్క నూనె అయితే పెట్టేసుకున్నా, కడాయి పెట్టాలంటారు కదా అనేసి పెట్టిన. ఇంకా చక్కెర అయితే ఒక చిన్న గ్లాస్ వేసుకున్నా. ఎక్కువ చక్కెర కూడా తినొద్దు ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా ఇప్పుడు సేమియా అయితే ఉడుకుతుంది. ఇందులోకి నేను ఒక 3 ఇలాచీలు అయితే దంచి వేసుకున్నా ఫ్రెండ్స్. ఇక సేమియా అయితే దగ్గర పడుతుంది. ఇంకా ఈ పక్క కూడా ఆయిల్ కూడా వేడైంది. ఇంకా పూరి అయితే చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను వేయించి పెట్టుకున్న బాదం కిస్మిస్ కూడా ఇందులో వేసుకుంటున్నా, ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు నేను పూరి చేసుకుంటున్నా. చూడండి, ఇంకా పూరి అయితే మనం పిండిలో నూనె వేసుకున్నాం కదా, చాలా పొంగుతూ వస్తాయండి, చాలా బాగుంటాయి సేమియా ఉన్న పూరి. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చకపోతే నాకు కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే ఏకాదశి రోజు వీడియో అండి. ఇంకా నాకు పెడదామంటే కుదరలేదు. ఇంకా చూసారా పూరీలు ఎంత బాగా పొంగినాయో, చాలా బాగా వచ్చినాయి కదా ఫ్రెండ్స్. ఇంకా ఏకాదశి రోజు సాయంత్రం అయితే మా ఇంట్లో ఇంకా పూరి సేమియా, ఇంకా నేనైతే ముందుగానే దేవుడికి తీసి పెట్టాను. పెట్టాక మీకు చూపిస్తున్నాను, నైవేద్యంగా పెట్టాకనే. ఇంకా సేమియా, ఇంకా పొద్దున ఆ రోజు ఏకాదశి రోజు చేసిన పులిహోర అండి ఇది. ఇక ఆ నైట్ అయితే ఇదన్నమాట మాకు డిన్నరు, ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి.